దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో ఉగ్రవాదులకు స్థానం లేదన్నారు. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను మట్టుబెడితే పాకిస్తాన్ దాడులు చేస్తూ కవ్వింపు చర్యలకు దిగుతోందన్నారు. దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోదీకుందని తెలిపారు. దేశం మొత్తం యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు, తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి. Welcome to Saptagiri NPS University. Admissions open for BE, BCA, MBA and MCA for the academic year 2025-26. Enroll now. దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. అయితే మన దేశంలో ఒకటే చెప్తున్నా, మొన్న కూడా నేను చూశాను. అమరావతి చివరి మీటింగ్ ఆ రోజు ప్రధానమంత్రి గారు వచ్చింది. అమరావతిలో కొన్ని లక్షల మంది సమక్షంలో నేను ఒకటే చెప్పాను, ఈ దేశాన్ని రక్షించే శక్తి ప్రధానమంత్రికి ఉంది, ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని మేము ఆ రోజు చెప్పాం. అది చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.